నీ పక్కదాని పిలు. ఏమే నిన్నే పిలుస్తున్నాడు. విధవా వర్కౌట్ అయిందా? ఆప్కోన్ నువ్వు రోజు దేన్నో దాన్ని ఎలా చూస్తుంటావు. ఈడెవడో నన్ను చూస్తున్నాడు కదా అని అది చూస్తుంది. నువ్వు నవ్వుతావు. నీ ఫేస్ దానికి నచ్చితే అది నవ్వుద్ది. కట్ చేస్తే ఇద్దరు కూల్ డ్రింకులు తాగుతూ ఐ లవ్ యూ చెప్పుకుంటారు. ఈ మ్యాటర్ మీ ఇంట్లో తెలిసి గొడవలు జరుగుతాయి. మనసు మార్చుకో, ఏమైనా సరే చస్తామని బెదిరిస్తారు, లేకపోతే లేచిపోతారు. ఇదంతా జరిగిన తర్వాత మొత్తానికి మీ పెళ్ళై మీ ప్రేమ సుఖాంతం అవుద్ది. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ఒక 6 నెలలు పడుద్ది. ఇంతకీ పెళ్లి చేసుకునేది దేనికంట? ఇంకా దేనికి సార్? శోభనానికి కదా. ఇది చూడు, ఈ ప్రాసెస్ అంతా లేకుండా ఈ అమ్మాయి నీతో శోభనానికి రెడీ. ఓకే అంటే మీరు బ్రోకరా? బ్రోకర్నో స్పీడ్ బ్రేకర్నో నీకు అనవసరం. మధ్యవర్తిత్వం చేస్తాను. నీకు ఓకేనా? మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను. ఈ పిల్లని కొంచెం సెట్ చేసి పెట్టండి. ఇది ఫైనాన్స్ ప్రాబ్లం కాదు. నీకు రేషన్ కార్డు ఉందా? అదెందుకు? అడ్రస్ ప్రూఫ్. ఓహో, పాస్పోర్ట్ ఉందా? అవుంది. వెరీ గుడ్. నీ రేషన్ కార్డు, పాస్పోర్టు, నీ ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ కాపీ, మెడికల్ సర్టిఫికేట్, 6 మంత్స్ నుంచి నీ బ్యాంక్ బ్యాలెన్స్ జెరాక్స్ కాపీ తీసి 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇచ్చి నాకు ఇగో ఈ పేపర్లు నింపించావు అనుకో, మేము వెరిఫికేషన్ చేసి ఓకే అనుకుంటే 20,000 కడితే శోభనం రెడీ. అమౌంట్ ఓకే, మధ్యలో ఇన్ని పేపర్లు అవసరమా? ఫైనాన్స్ లో ఫ్రిడ్జ్ కొనాలంటే 90 క్వశ్చన్లు వేస్తారు. సిమ్ కార్డ్ ఎంత ఉంటుంది? 1,00,000 ఎంక్వైరీలు. బంగారం లాంటి అమ్మాయి నీ చేతిలో పెట్టాలంటే మేము ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలా? ఒక్క రాత్రికే కదా సార్. నీ క్యారెక్టర్ ఏంటో, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో నువ్వు ఎవరో తెలవకుండా గదిలోకి పంపిస్తే, నువ్వు కొడితే, సిగరెట్లతో కాలిస్తే, 5 రూపాయలకి అమ్మేస్తే, నేను అలాంటి వాడిని కాదు సార్. అది నీకు తెలుసు, నాకు తెలియదు కదా. అందుకే ఈ వెరిఫికేషన్స్ అన్ని. టైం వేస్ట్ చేయకుండా ఈ ప్రాసెస్ లో ఉండు. ఇంకోసారి చూస్తావా? చాలు.